హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల డిఏ, డిఆర్ బకాయిలు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి విన్నప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించి కరువు భత్యం డిఏ మరియు పెన్షనర్లకు ఇచ్చే కరువు ఉపశమనం డిఆర్ వివరాలను ఇక్కడ అత్యంత లోతుగా మరియు విపులంగా అయితే తెలుసుకుందాము. సాధారణంగా ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి జీతంతో పాటుగా అదనంగా వచ్చే ప్రయోజనాల్లో ఈ యొక్క డిఏ అనేది చాలా కీలకమైనది. ఇక్కడ డిఏ అంటే టిఆర్ఎస్ అలవెన్స్ అని అర్థము. అలాగే పెన్షనర్లు తీసుకునే డిఆర్‌ని డిఎన్ఎస్ రిలీఫ్ అని అయితే పిలుస్తాము. 2 కూడా నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల సామాన్యులపైన పడే ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం అందించే ఒక రకమైన ఆర్థిక వెసులుబాటు. మన దేశంలో ద్రవ్యోల్బణం కారణంగా రోజురోజుకు పెరిగిపోతున్న జీవన వ్యయాన్ని భర్తీ చేయడానికి, అంటే పెరిగిన రేట్లకు అనుగుణంగా ఉద్యోగుల కొనుగోలు శక్తి తగ్గకుండా చూడటానికి మరియు ఈ డిఏ మరియు డిఆర్‌లను ప్రతి 6 నెలలకు ఒకసారి సవరిస్తూ ఉంటాయి. మరి దీనిని నిర్ణయించే ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల విడుదల చేసే సిపిఐ, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, వినియోగదారుల ధరల సూచి అంటాము. ఈ యొక్క సిపిఐ ఆధారంగా డిఏ శాతం ఎంత పెరగాలనేది నిర్ణయించబడుతుంది. ఈ యొక్క సిపిఐ సూచి అనేది మార్కెట్‌లో పప్పు, పప్పులు అలాగే నూనె, ఇతర వంట సామాగ్రి, నిత్యావసర వస్తువుల ధరలను నిరంతరం గమనిస్తూ ఉంటుందన్నమాట. ధరలు పెరిగినప్పుడు ఈ సూచి పెరుగుతుంది. తద్వారా ఈ శాతం, డిఏ శాతం కూడా ఈ మేరకు పెరుగుతుందన్నమాట. ఇది కేవలం 6 నెలల కాల పరిమితిలో జరిగినటువంటి ధరల పెరుగుదలను పరిగణలోకి తీసుకొని ఇచ్చే నివేదిక కాబట్టి ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ యొక్క పర్సెంటేజ్ మారుతూ ఉంటుంది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు డిఏ ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని పరిశీలించి తమ ఉద్యోగులకు ఎంత శాతం ఇవ్వాలో నిర్ణయిస్తాయి. కొన్ని రాష్ట్రాలు కేంద్రం ఎంత ఇస్తే యథాతథంగా అంతే అమలు చేస్తాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్‌లో అలాగే ఇతర కొన్ని రాష్ట్రాలు కొద్దిగా తగ్గించు, అటు ఇటు మార్పు చేసి ఇస్తారనమాట. ఇక్కడ పీఆర్‌సీ కమిటీ సిఫార్సును బట్టి ఒక నిర్దిష్టమైన రేషియోని అనుసరిస్తారు. సో, మన రాష్ట్రంలో అయితే 11వ పీఆర్‌సీ ప్రకారం 0.91%. సో, కేంద్రం 1% ప్రకటిస్తే మన ఏపీలో 1% బదులు 0.91% అయితే ప్రాతిపదికగా తీసుకొని 11వ పీఆర్‌సీ ప్రకారంగా కేంద్రం ఇచ్చే డిఏను మన రాష్ట్ర స్థాయికి సర్దుబాటు చేస్తారు. అంటే కేంద్రం 1% పెంచితే మన రాష్ట్రం ఈ విధంగా 0.91% అయితే ఇస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏమిటంటే రావాల్సిన డిఏలు సకాలంలో రాకపోవడము. సో, ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్నటువంటి 37.31% మాత్రమే. కానీ నిజానికి కేంద్ర గణాంకాల ప్రకారంగా పెరిగిన ధరల ప్రకారంగా చూస్తే ఉద్యోగులకు రావాల్సిన మొత్తం డిఏ శాతం అనేది చాలా ఎక్కువగా అయితే ఉంది. మరి పెండింగ్‌లో ఉన్నటువంటి డిఏ బకాయిలు అన్నీ కలిపితే దాదాపు 9.1 శాతం వరకు కూడా ఉద్యోగులకు ఇంకా పెరగాల్సి ఉంది. అంటే కేంద్రం ఇప్పటిదాకా ప్రకటించిన వాటితో పోలిస్తే మనం తీసుకునే డిఏ ఏదైతే 37.31%కి అదనంగా 9.1% అనేది పెరగాల్సి ఉందన్నమాట. సో, ఇది పెరిగిన ధరల దృష్ట్యా ఏమాత్రం సరిపోదు. ఈ తక్కువ అమౌంట్ అనేది. మరి ఈ మేరకు ఉద్యోగ సంఘాలు వాపోతూ ఉన్నాయి. మనం ఓసారి పెండింగ్‌లో ఉన్నటువంటి డిఏల టైమ్‌లైన్‌ను గమనిస్తే జూలై 2024 నుంచి రావాల్సిన 2.73% డిఏ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఇది గనక కలిస్తే ప్రస్తుతం మనం తీసుకుంటున్న డిఏ అనేది 37.31%కి 37% ఈ విధంగా 40.04% అవుతుంది. అలాగే మరొకటి జనవరి 2025 నాటి డిఏ కేంద్రం 2% ప్రకటించగా రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 1.82% పెరగాల్సి ఉంది. సో, అప్పుడు డిఏ అనేది 41.86%కి పెరుగుతుంది.
కానీ ఇది ఇంకా ప్రకటించనే లేదు. దీని తర్వాత జూలై 1, 2025 నుండి రావాల్సినటువంటి 2.73% డీఏ. సో, అంటే ఈ కాలంలో జూలై 2023, 2025కి గాను కేంద్రము 3% ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 2.73% కలిపితే మొత్తం డీఏ అనేది జూలై 2025 నాటికి 44.59%కి చేరాల్సి ఉంది. కానీ ఇంకా ప్రకటించలేదు. చివరగా 2026 జనవరి నాటికి డీఏ రాష్ట్ర ప్రభుత్వము వాటాగా 1.82% ప్రకటించాలి. ఎందుకంటే కేంద్రం 2% ఈ డీఏకు ప్రకటించింది కాబట్టి. మరి జనవరి 2026 డీఏని గూడా రెగ్యులర్ డీఏలో విలీనం చేస్తే 46.41% డీఏ అనేది మనం ప్రస్తుతం ఈ పాటికి తీసుకుంటూ ఉండాలి. అంటే ప్రభుత్వం ఇవ్వాల్సిన 9.10% తేడా వల్ల ఉద్యోగులు ప్రతి నెల ఆర్థికంగా అయితే నష్టపోతూ ఉన్నారు. రాబోయే జూలై 2026 నాటికి కేంద్రం మరొక డీఏ ప్రకటిస్తే అది దాదాపుగా మనకు చేతికి అందాల్సిన డీఏ 50%కి చేరువయ్యే అవకాశం అయితే ఉంది. కేవలం డీఏ శాతం పెరగడమే కాకుండా పాత డీఏలకు సంబంధించి అరియర్స్ సమస్య కూడా తీవ్రంగానే ఉంది. ఒక డీఏ ప్రకటించిన తేదీ నుండి అది అమలులోకి వచ్చే తేదీలో వచ్చే మధ్యలో ఉన్నటువంటి నెలల తాలూకా డబ్బులను అరియర్స్ అంటాము. సో, దాదాపు 30-40 నెలలకు సంబంధించి అరియర్స్ అయితే ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనము అర్థం చేసుకోవచ్చు. అలాగే గతంలో సీపీఎస్ ఉద్యోగులకు మరియు కొంతమంది పెన్షనర్లకు 1, 2 డీఏల అరియర్స్ ఇచ్చినప్పటికీ మెజారిటీ ఉద్యోగులకు ఇంకా 3-4 డీఏలు బకాయిలైతే రావాల్సి ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 37.31% డీఏను ప్రకటించినా అది దానికి సంబంధించి పాత బకాయిలు ఏప్రిల్ నుండి ఇస్తామని జీవోలో పేర్కొన్నప్పటికీ ఆచరణలో అవి ఇంకా అందనే లేదు. మరి ఈ విధంగా ఈ డీఏ లేదా డీఆర్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి అనంటే ద్రవ్యోల్బణం వల్ల రూపాయి విలువ పడిపోయినప్పుడు ఉద్యోగి తన కుటుంబాన్ని పోషించుకోవడానికి అవసరమైన కొనుగోలు శక్తిని కోల్పోకుండా ఉండటం. కానీ ప్రభుత్వం ఈ యొక్క డీఏలను సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల ఉద్యోగులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రభుత్వం ఏదొచ్చినా సరే డీఏలను వాయిదా వేయటం అనేది ఒక ఆనవాయితీగా మారింది. దీనిపై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసహనం వ్యక్తం అవుతోంది. మరి ఈ డీఏల కోసం పోరాటాలు చేయాల్సి రావటం, కోర్టులకు వెళ్ళాల్సి రావటం అనేది ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే అంశంగా అయితే మారింది అని చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఏపీలో ఉద్యోగులకు అందుతున్న 37.31% డీఏ అనేది ఏమాత్రం సరిపోవటం లేదు. పెరిగిన ధరల దృష్ట్యా చూసుకున్నట్లయితే. అలాగే ప్రభుత్వం నుంచి ఇంకా రావాల్సిన సుమారు 9.1% డీఏ అనేది పెండింగ్‌లో ఉంది. నిబంధనల ప్రకారంగా ప్రస్తుతం అందాల్సిన డీఏ అనేది 46.41% అయితే ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరించే డీఏ కన్వర్షన్ రేషియో వచ్చేసి 1:0.91 అనమాట. ఈ యొక్క పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ వాయిదాల సంఖ్య ప్రస్తుతం 4. ఇంకా ఐదవది కూడా త్వరలోనే చేరనుంది. అరియర్స్ సంబంధించి 30-40 నెలల కాలానికి సంబంధించిన నగదు బకాయిలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ డీఏ నిర్ణయానికి ఆధారం. సో, కేంద్ర ప్రభుత్వం ప్రకటించే సీపీఐ డేటాను ఆహ్, య యథాతథంగా కొన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయగా, మన రాష్ట్రంలో 11థ్ పీఆర్‌సీకి సిఫార్సు చేసినటువంటి స్కేల్స్ ప్రకారం 1:0.91% అయితే ఉంటోంది.